ఈరోజు మనం లానులు పాడబోతున్నాం. లానులు అదరగొట్టడం ఏం లేదు అందులో. సింపుల్ ఎలా మీకు నేర్పిన ఎలానా సింపుల్ మన హామర్ స్కిల్ పెట్టుకోవాలన్నమాట. మనం ఈ షార్ట్గానే తీసుకోవాలన్నమాట. హామర్ స్కిల్ పెట్టుకుంటుంటే యూస్ ఏంది చెప్పాల్సిన అవసరం లేదుగా. ఆ ఎనిమిది కూడా ఎక్కడ ఉండదా మన ప్లాన్ లేవచ్చు అనమాట. ఎందుకు నేను ముందే వాడాను తెలుసా, ధూళి ఎక్కువ కాబట్టి. అదే ప్లాన్ ఏం లేదు, ధూళి ఎక్కువైతే ఏమి వంట కాదు హెడ్షాట్ పడినాడు. సారీ సార్ ఏంది రా ఏ జమ జమ ఏ జమల జమల దంతం జమ జమ ఏ జమల. మేమిద్దరం వేసాం యశమక్కని గీతే అలాగా. నువ్వెందుకు రా ఇది పెట్టుకున్నావు? లియాన్ పెట్టుకోవచ్చు కదా కనీసం నువ్వు ప్యాసివ్లో. ప్యాసివే యాక్టివ్, అది ప్యాసివేలే. పో నువ్వు పో. అమ్మో ఫుల్ డ్యామేజ్ చేసి వచ్చాడు వీళ్ళు. అమ్మో ఇంత బాగా వచ్చారా? వాడేంది ఇలా ఆడతాడు? అరే ఒకసారి ఉండరా చంపడానికి నిన్ను. సరే నేను ఎక్కడ నన్ను స్పాట్ చేసేదా స్పాట్ చేసిన తర్వాత తాగకూడదు. ఎవడు తెచ్చాడు రేడి? ఇక్కడ తెచ్చావమ్మా. ఇక్కడ తెచ్చాడా? ఓకే రారా నువ్వు తెచ్చావు కదా. ఏ జమ జమ ఏ జమల జమల దంతం జమ జమ ఏ జమల ఏషానే పని గీతే హమ్మల కని గీతే. ఎలా ఉన్నా మజా? ఏ కాదు మేజ్ ఎలా ఉన్నా చూసావా? ఎలా ఉంది వాచ్? జమ జమ ఏ జమల జమల దంతం జమ జమ ఏ జమల నైఫా. ఏ సచింది నా బతుకు బస్ స్టాండేలే ఇంకా. బస్ స్టాండే ఓహో. దింగిన్నా ఇద్దరిని పని గీతే కనాలక్కని నీతే. షాక్ వేవ్ అది. సో గైస్ మొత్తానికైతే ఉన్న బ్లాక్స్ అన్ని మిక్స్ చేసి మిక్సీలో వేసి గ్రైండర్లో వేసిందంట. మరి ఏ గ్రైండర్లో వేసిండో ఏ మిక్సీలో వేసిండో ఈయనకే తెలియాలి. అబ్బో ఈ జిగేల్ ఎఫెక్ట్ లేదా మరి మామూలుగా లేవు అసలు. డైమండ్ ఉంది తీసుకోవచ్చా? ఓకే జమ జమ ఏ జమల జమల తంతం జమ జమ ఏ జమల ఎక్కమిత్తని జీతే కన్నసని మీతే. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీరు సబ్స్క్రైబ్ ఎందుకు చేసుకోరు? నేను బాటిగా ననే కాదా మీ ఉద్దేశము? ఏ కాదు సబ్స్క్రైబ్ చేసుకోండి, పాడుంటుంది. కావాలంటే ఈ ఛానల్ని ఎలా మార్చాలో చెప్పండి, మార్చేస్తాను, తగ్గేదే లేదు అంటున్నానే. ఓకే వద్దు చంపమాక వద్దు. దింగిలిపో
అరే బాటి చా 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 టీం అప్ చేద్దామంటే టీం అప్ రాగా టీం అప్ చేసినప్పుడు యాడ్ చేసుకోవాలిగా ఫ్రెండ్గా ఏమాలే తర్వాత వాటిగా చూడు ఈ అమౌంట్ చేయరా దమ్ముంటే చేరా ఆ అమౌంట్ కాదు బటర్ఫ్లై అమౌంట్ కాదు ఇది బటర్ఫ్లై ఆ అమౌంట్ కాదు ఇది చేయరా దమ్ముంటే భయపడ్డాడు దెబ్బెమ్మటి ఇన్వైట్ రా వస్తావా రావా సరే నువ్వు రా వస్తావా ఎవరు రారండి ఫ్రెండ్స్ ఏం కాదు ఇక్కడ వస్తాలే సరే ఇంకా నా సోలో తడాక చూపించాల్సిందే సోలో బ్యాటిల్ రాయల్ ర్యాంక్ మీతే కనలకాన్ మీతే జనినికనే లకాని తనే మీతే నంతసగననే దనని నా స్కిన్నలు చూడండి ఎలా బాగున్నాయ్యా ₹1 కూడా ఖర్చు పెట్టలా చా బాగుంటే లైక్ చేస్తాను సబ్స్క్రైబ్ చెప్పాను కదా గివ్ అవే వేస్తానని మీ 10 సబ్స్క్రైబ్ చేయట్లా అందుకని ఇవ్వట్లా కామెంట్ కూడా చేయాలి కదా నా ఫ్రెండ్స్ కామెంట్ అన్న చేయాలి కదా నా వీడియో ఎవరికి వెళ్తుందని చేయడానికి నా తలరాత ఇంకా ఎవరు చేయలేరు ఎందుకు ఇంకా ఎవరు ఇప్పుడు కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి ఏదో క్యారెక్టర్ ఇవ్వకపోతే అప్పుడు అన్నీ కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి ఎప్పుడు కామెంట్ చేసిన ఇస్తాను ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ అంతేగా ఇంకోటి పెట్టాడు రా ఇది వద్దురారే అయిపోయిందా ఓకే ఏం చేస్తాం మీరే చెప్పండి కలహారీలు ఎక్కడికైనా అందరికంటే ఎక్కువ ఉండే రిఫైనరీయా లేదా అందరికంటే మీడియంలో ఉండే కౌన్సిల్ హాలా ఖచ్చితంగా రిఫైనరీయే కనీసం టాప్ 10 మన గోల్ వచ్చాడు చూడు అంతమంది వస్తున్నారు చూడండి రిఫైనరీలో పెద్ద లూటు కూడా ఏమి ఉండదు అయినా ఎందుకు వస్తాడో తెలియదు కానీ వామ్మ నా భయంగానే ఇక్కడ లూట్ లేదు కావాలి ఇంకా ఏకే ఫాట్స్ ఎందుకు నాకెందుకు ఇలా జరుగుతుంది చూసారా AK-47 స్కిన్ పిల్లలకు కూడా ఉండేది అట్టంటే దాన్ని ముంచుట ఈ డేర్ వెళ్తా చూసుకోండి ఎందుకంటే అవసరం లేదు కదా అమ్మో పర్లేదు AK-47 పంచారు కొంచెం కిల్ వచ్చింది AK-47తో హౌ వామో నా నమ్మకం సత్యంగా లేదు వామో నా వేగంగా నీళ్ళేంద్ర ఎట్ట తెంగుతున్నారు దీనికంటే థమ్సన్ వేస్ట్ స్కిన్ ఉందనే కానీ వాము దింగ్ ఏం పర్లేదు నేను ఇక్కడే దిగుతానమ్మా బల్బుగా నేను సంపడానికే దిగుతానమ్మా బల్బు G18 తీసుకొని ఏం చేస్తాను కొద్దిగా కాబట్టి వాడు అనుకోవాల్సి ఉండాలి ఇది ప్లేస్ ఎక్కడ వాము మనకెందుకు మన ఫస్ట్ ₹0తో MP5 వచ్చింది అది కొనాలన్నమాట ఏది అందులో అమ్మ భయపడ్డా ఏదిలో ₹0 MP5 షీల్డ్కి అంత డ్యామేజ్ పడిద్దో లేదో మరి కానీ G18 బెస్ట్ దీనికంటే ఫ్రెష్ తీసుకుని ఏం చెప్తాం వామా ముడ్డి తీసుకొని జంప్ మన వల్ల కాదు మన వల్ల కాదమ్మా చూసాడు పో నేను చచ్చాను ఫ్రెండ్స్ నేను చెప్పాక సచ్చా నా కొడుకురే నీకుంటుంది రారా రూమ్ మాట్లాడదాం దమ్ముంటే చా మైనస్ అయిందా
చాలా మళ్ళీ ఆడదాం. మీరు ఏదైనా ఛాలెంజ్ ఇవ్వాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోద్దే. వద్దు రే, ఈ రైడింగ్ అని మార్చుకోవాలి రట్టైనా ఈసారి ఆటలో ఒక 20 మంది ఉంటే చాలు. 20 మంది కంటే ఎక్కువ ఉండకూడదు. అదే నాకు లెక్కరా వదిలే కలుగుతూ ఉంటారు. మీరు నమ్మకపోండి, వీళ్ళు ఒక్క షాట్గా నన్ను కొట్టలేదు కదా. చూడండి ఇప్పుడు దాకా ఎవరన్నా నేను ఒక్క షాట్ కొట్టాను. చూడండి ఎలా కొడుతున్నాను, అయినా కొట్టాలి. ఒక్క నిమిషం. హలో లేడు, అసలు ఎందుకుంటాడు? ఎప్పుడో పోయాడు, అసలు ఇంట్లో రాలా. కొంచెం గ్యాప్ తగ్గింది. మీరు ఎవరికైనా కామెంట్ చేయండి. నేనైతే అడిగాను మన మ్యాడీ అన్న, మ్యాడ్ బాయ్. మీకు మీరు ఎవరి ఫ్యాన్ హ్యాష్ ట్యాగ్ పెట్టి మరి ఎవరి ఫ్యాన్ చెప్పండి, చూద్దాం. మరమ్మా వామ్మో కొట్టడం బాగానే కొడుతున్నాడు. వామ్మో గన్ను దెంగింది. రే అన్యాయరా, గన్ను తీసుకొని పీక్ ఎందుకు వస్తాడు? పీక్లోనే మంచిగా వదిలే. పీక్ దిగుదాం. వామ్మో ఎస్ ఇంకేంది. వామ్మో వాయు చుక్కలు చూపిస్తున్నారుగా. దిగు అమ్మ వీళ్ళు చూసి కదా కొట్టారు అనుకో అంటావు. లేవను ప్లీజ్ ఫ్రెండ్స్, నూపుగా నని తీసి పడేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కాసంతా. ఎనిమి కాంట్రా వామ్మో, కనపడితే ఒక బాట్ ఎనిమి అంటే బీఓటీ బాట్, నిజంగానే బాట్ ఎనిమి కావాలి. వామ్మో దిగింది, నిజంగా బాట్ ఎనిమి అన్నారా? నేను అయ్యగాడు చంపుతున్నారు ఫ్రెండ్స్. అమ్మా నాకెందుకు ఇలా జరుగుతుంది? అది కూడా కాదు, నేను స్క్వాడ్ ఆడదాం అనుకుంటున్నా. నా హార్న్ స్కోర్ చూడండి దారుణంగా ఎంత ఉందో, 88 ఏంది. ఎందుకు నాకెందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు మీకు ఈ స్కిన్లో ఏ స్కిన్ అంత బాగా నచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఏ స్కిన్ కావాలన్నా ఇస్తా. ఈ ఫ్రీ ఫైర్ అన్ని నరకాలు. M4A1 స్కిన్ ఉంది, AK-47 స్కిన్ ఉంది. ఇది అవసరం లేదు, నేను ఇది పెట్టను ఎందుకంటే అందరి దగ్గర ఉంటుంది. ఇంకేంది కావాలంటే కామెంట్ చేయండి. పెద్దగా యూస్ ఉండదు దాంతో. మంచిగా AK-47 రేట్ ఆఫ్ ఫైర్ తగ్గిద్ది, మ్యాగజైన్ పెరిగిద్ది. మ్యాగజైన్ అడిగి కాదు రేట్ ఆఫ్ ఫైర్ తగ్గితే
నా మాటిని AK-47 స్కిన్ కంటే ఇది బెస్ట్. ఇది పెట్టుకొని ఆడండి. నా మాటిని మూవ్మెంట్ స్పీడ్, యాక్యురసీ పెరిగిద్ది. రీలోడ్ స్పీడ్ రీలోడ్ స్పీడ్ తగ్గిందిలే. ఫేమస్ స్కిన్ ఇది పర్మనెంట్ కాదు మీకు అమ్మడానికన్నా గిఫ్ట్ గివ్ అవే ఇవ్వడానికి. AUG అగ్ SVDI ఇది SVDI లూజ్ క్యానాన్. రీలోడ్ స్పీడ్ తగ్గింది కానీ యాక్యురసీ ఉంది చాలు. వుడ్ పీకర్ మ్యాగజైన్ తగ్గింది ఏం పర్లా. ఈ 1 కడితే పడిద్ది. AC-8 రీలోడ్ స్పీడ్ పెరిగింది, మ్యాగజైన్ తగ్గింది. మ్యాగజైన్ తగ్గితే ఏమైంది, కోపు కొట్టిదంతే హెడ్డేగా పడేది. భలే ఉంది వ్యూ. ఇంకా ఏంటి మన దగ్గర ఉంది MP5 స్కిన్. చూసారుగా ఇంతకుముందు మనం ఎలా ఆడామా VSS MP40. MP5 ఇది బెస్టే. MP40 రేంజ్ తగ్గింది కానీ మ్యాగజైన్ పెరిగింది అంతే. P90 మూవ్మెంట్ స్పీడ్ తగ్గింది, రీలోడ్ స్పీడ్ డ్యామేజ్ పెరిగింది అనమాట. వాము షార్ట్ గన్ అంట. ఇది అన్నీ ప్లస్. రేంజ్ బెస్ట్, మొబిలిటీ ఫస్ట్, మూవ్మెంట్ స్పీడ్ కూడా బెస్ట్. ఇది చూడండి ఇది ఎలా ఉందో. ఇది బెస్టా ఇది వేస్ట్ది ప్లస్ మళ్ళీ చూడండి టైం లిమిట్. వీడియో ఎండ్ చేద్దాం అనుకున్నా కానీ ఎండ్ చేయను. ప్లీజ్ లోన్ ఏం మారలే. మీకు ఇంకా చాలా చూపించాల్సింది ఫ్రెండ్స్. SVD ఒకటి తీసుకున్నా. ఇంకేముంది టాప్ పాయింట్ హమర్ స్కిల్. మన దగ్గర హమర్ స్కిల్ ఉంది కదా. షాక్ పడిందా? హిరోషం షాక్ పడిందా అమ్మ బుజ్జి? వామ్మో వాడు స్పైడర్ క్యారెక్టర్ కాడు అయితే భయమ్మా. వీడు అన్నే చంపుదాం ప్లాన్ లాడుతున్నాడు అంత బాగా. వామ్మో మీరిద్దరు కొట్టుకోండి. గురి ఒక్కడేరా నీ దగ్గర ఉంది, ఎందుకు చచ్చిపోయా? కనీసం డ్యామేజ్ అన్నా చేసావా లేదా? నువ్వు చేయబోయి నేను చేసాలే, బాధపడ అట్లా. కాకపోతే నేను కిల్లు చేశాను అన్నమాట. కింగ్ 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 కింగ్. ఇంక వాడికి మండిద్ది. ఇంకేముంది, ఈసారి బాగా ఆడతాడు, మనకు కూడా ఆడినట్టుంటుంది. లేకపోతే అసలు ఆడరే దీనికి. నేను ఆడనన్నా అది ఎట్లా అమ్మాయి సిగ్గులేదురా ఓడిపోవడానికి. వాడికి ఎందుకు ఉంటుందిలే, సిగ్గు లేకుండా ఓడిపోతాడు. ఇప్పుడు నేను 1v1 అయితే పర్లా, 1v2 చేయాలంట. కొడదామని అమ్మ కొడదామని ఎంత ప్లాన్ వస్తున్నారు. మాకు కూడా వచ్చి ట్రెండింగ్ సాంగ్స్ పాడమంటావా? గులాబీ సాదిగా నీలడినాతనా, ఇసుకిని పడిస్తని ముడి నాకనా, గులాబీ సాదిగా నీలడినానా, కిసితని పోనిస్తని చూసి దెంగిపో. దెంగలేదే అమ్మ, వచ్చాను అనుకున్న ఒక్క సెకండ్. దెంగుతున్నారు, దెంగింది పో. ఇది మ్యాచ్ ఆడిపోయినట్టే, ఒక్కనే తట్టుకోలేడు వీడు. వావ్ తట్టుకుంటున్నాడు వీడు. కవర్ ఫైట్ బాగా ఆడుతున్నాడు. కాకపోతే వీడు మ్యాక్సిమం మొత్తం దింపుతున్నాడు. యాక్యురసీ తగ్గిద్దాలా చూస్తున్నాడు. ఏమో మరి టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. నేను కాపీ చేసి చెప్తాను. అన్నీ మంచి అన్నీ తీసి చెప్తాను మీకు. మాలాంటి బిగినర్స్ కోసం, అంత ప్రోస్ కోసం కాదు. మళ్ళీ కాపీ చేశారు అనకండి. కాపీ చేస్తే చెప్పాలా? నాకేం తెలుసు, ప్రో ప్లేయర్స్కి తెలిసింది. కానీ అందుకని అర్థం చేసుకోండి. మళ్ళీ నన్ను తిట్టమాకండి కాపీ అని టిప్స్ అండ్ ట్రిక్స్ చేస్తే.
ఒకడు చచ్చాడు. కొట్రా మామ కొట్టు. కానీ కిల్లు నాకు అనుకున్నాగా ఏం కాదు. గులాబీ సారియా నీలాడిలాకునా దుస్తనిగా నిక్కమా అందునా సరే నీకు అంతగా టీమప్ చేస్తానంటున్నావు కాబట్టి చేస్తారే టీమప్. ఎందుకంటే నాకంటే పడతాడు. ఇప్పుడు ఏమైనా అనిపించిందా మీకు? ఇంటికి పోతే మంచిదేలే. ఫుల్ డ్యామేజ్ పాపం వాడు ఏడుతున్నాడు. ఓహో నువ్వు ఇంకా బాటి కాదు, నువ్వు ఆఫ్లైన్ అనుకొని అంత సంతోషించాను కదా. ఆ సంతోషాన్ని 2 నిమిషాలు వాడు అంచకుండా పాడు చేశాడు. వీడేంటి సైడ్ నుంచి వస్తానంటాడు. పోయాను అప్పుడే. ఏ గులాబీ సాడి అని ఏరా రే ఈడ ఈ స్పేస్ నాశి ఎలా ఉంది? ప్రెసెంట్లోకి వెళ్ళు, పేస్ట్ కన్ఫర్మ్ వస్తాను. రెడీ కొట్టా లోన్ చూసా కదా మళ్ళీ. ఏవో చెక్కేసేలే. ఇంతకుముందు చెప్పాను కదా, మ్యాడీ అన్న ఫ్యాన్స్ ఉంటే ఎవరు ఫ్యాన్స్ అన్నా కానీ కామెంట్ హ్యాష్ట్యాగ్ వాళ్ళ ఫ్యాన్స్ అని అనమన్నాను. మీరు దానికోసం హ్యాష్ట్యాగ్ ఫ్యాన్స్ అని కొట్టడం, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొద్దు. మళ్ళీ రోస్టర్స్ నన్ను వేసుకుంటారు. మీరు కేవలం నా వీడియో నచ్చితేనే చేయండి. నా వీడియో నచ్చకపోయినా చేయాల్సిందే మీరు, తప్పదు. నాకు రీచ్ రావాలా, నేను గ్రో అవ్వాలా, అంతే. మీకు 20,000 ఇవ్వాలా. ఉంటా నాకలా ఎస్ ఫుల్ డ్యామేజ్ అయ్యాగా. నేనున్నా నీకు ఇందిరా మామని కొడుతున్నావు. అట్టుంటుంది అంతా గులాబీ సాది అని లాలా అట్టుంటుంది అంతా నచ్చటి. బటర్ఫ్లై అమౌంట్ అంటారా వంట బాగా తప్పించుకున్నాడు. అయితే ఇప్పుడు తప్పించుకోలేదు కానీ వామ్ము గర్నెట్లో ఉంది. ఏం వేస్తున్నాడు వాడు? స్మోకా లేకపోతే ఏం వేస్తున్నాడు? భోజన ఓకే. అమ్మా గులాబీ సాది నీళ్ళడిలా మాటలేవు వాడికి, మాట్లాడుకోవడాలు డెడ్ వాడు. ఇంకా పాపం బిడ్డగాడు. గులాబీ సాది నీళ్ళడిలా కసికని కారిస్తాను. మామూలు కొట్టే అంత మళ్ళీ గులాబీ సాదియ నీలా బటర్ఫ్లై అమౌంట్ నీ గులాబీ సాది అని చేశాను. బాగుందా? మనం ఎన్ని పాటల కన్నా వేసుకోవచ్చు దీన్ని. ఏమిటి అలా వచ్చిందో చెప్పాల్సిన అవసరం లేదు కదా. దీనికోసం నేను ఎంత కష్టపడ్డాను నా మాటల్లో చెప్పలేను. ఇది ఫ్రీగా మళ్ళీ టాప్అప్ చేశాను అనుకో, మాకు టాప్అప్ అంటే నాకు పడదు. మా చూడలేదు ఇది. అమ్మా నన్ను చంపుదామనే. దెంగిండు ఇద్దరు కలిసి. ఇంతకుముందంటే ఇవ్వగలితే వన్ టాప్ కొట్టా, ప్లస్ అప్పుడు కావాలంది, ప్లస్ వాళ్ళని చూడాల, ప్లస్ మా వాడు ఉన్నాడు. అప్పుడు ఎన్ని ప్లేస్లో చదివేశారు కదా, అదే సెలెక్ట్ చేసుకుంటుంది. మనకెందుకు? M1014 మాత్రం రావాలి నాకు, అంతేమొద్దు. ఎంత ధైర్యం ఉంటే మీరు ఒక పాయింట్ గెలుస్తారు. మీకు ఎంత ఎన్ని గుండెలు రా? ఓహో ఏకే పాడిసావనా?
AK-47 అంటే భయపడదామా ఏంది? వన్ టాబుల్ నువ్వు తీసుకోండి బే. లాగా ఏం పంపిస్తారు ఇంకా మేము కూడా అంటామమ్మా. అమ్మ చెరొక సైడ్ ఉన్నారా అమ్మా? మేము కూడా కొడతామమ్మా, నువ్వే కాదు. రామ్మ బుజ్జిరా, ఎంత బాగా వస్తున్నాడు. ఇద్దరు కలిసా? ఓకే. ఇద్దరు కలిసి దిగారు. మా ఒకడికి ఫుల్ డ్యామేజ్, కొడతాడో కొట్టలేరు మరి. హోరింగ్ అడికి ఒక్క బుల్లెట్ దిగినా చేస్తాడు. కొట్టగలవా అమ్మా? కొట్టగలవా డిమిట్ ఇరేజర్? అరే సచ్చినవా? సావలేదులే చాలు, చూద్దాం మరి ఇలా కొడతాడు. వాళ్ళు అసలు ఏరి అమ్మో ఇటు సైడ్ చచ్చాడా? అయ్యో వాడికి చాలా డ్యామేజ్ చేసామబ్బా. వాడికి మెడికిట్లు కూడా లేనంత వాడేం దిగుతున్నాడు. గులాబీ సారీ అని డలి ఇయ్యాలి. దారా నీకు డ్యామేజ్ ఇస్తాను, తీసుకోండి. హీరో మోషన్ షాక్ వేవ్ వదిలిందరా? ఎంత బాగా వస్తున్నాడు రా మా అడ్డాలకి. పర్లేదులే మా వాడు తట్టుకోగలడు. ఎన్నో ఆశలు పెట్టుకున్నారా? ఒరే ఒక్కని కూడా తట్టుకోలేవరా? ఇద్దరిని ఎందుకు పుడతారు ఏమో ఇలాంటి వాళ్ళు. తలరాత బాగోపోతే ఏం చేస్తాం? ఎవరు తీసుకుంటారు ఇప్పుడు? వాళ్ళేనా? రండి దయచే. ఓరిని రారా, ఇటు రారా. దిగారు, ఇద్దరు కలిసి దిగారు. ఫస్ట్ నన్ను దిగుతున్నారు ఫస్ట్, తర్వాత వాడిని చూసుకున్నా. అబ్బా ఎన్ని మంది ప్లానా దిగారు. ఏముందాడా వాళ్ళ ప్లాన్ చేసుకుంటున్నా. ఇద్దరు కలిసి వస్తున్నారు. ఇద్దరు కలిసి వచ్చినా కానీ వాడేం చేయట్లే కదా. ఈ రేజర్గా నువ్వేం చేయవారా? సరే నీ కాపాత ఏం బీగుతాం. తలరాత అంటే అలా ఉండాలా. దిగిండా? హౌ ఇది అన్యాయం అసలు చెప్పా కదా, అన్యాయం చెయ్యకూడదు. ఎలా చంపుతాడమ్మా? నేను వన్ టేబుల్ 2 సార్లు కొట్టినా కానీ నేను చావాడు అసలు. ఎలా అయినా కానీ వాళ్ళు ఆర్మర్లు పెట్టుకొని వస్తారు. ఎలా పెట్టుకొని వస్తారు మీరు ఏమైనా కామెంట్ చేసి చెప్పండి. ఆర్మర్లు పెట్టుకొని వస్తారు, మన ఇక్కడ వస్తాయో రావో తెలియదు కానీ వాళ్ళు మాత్రం ఆర్మర్లు పెట్టుకొని వస్తారు. మనకి కనపడదు ఎందుకు అలా? మనకు ఆర్మర్ రాదు. ఓ వచ్చిందా? ఆల్రెడీ ఉందా? ఓకే. ఎలా భయం కానీ 2 ప్లేట్లకు తెచ్చా ఏమో మరి. ఏడాలి అని థ్యాంక్ యూ రా. నాకు ఏడాలి రాదని నీకు తెలుసు కదా. దిగింది దిగిందా? ఇది అన్యాయం కాదురా. నువ్వేం చేస్తున్నావు కదా రేజర్గా? మంచిగా వీడు ఒక బాట్ కాడు కదా. డెసిటికల్ ఉందా చెప్పచ్చు కదరా వంటలకి. ఇవన్నీ ఉంటుంది మళ్ళీ వీళ్ళే వచ్చారు ఎందుక? ఒకటి క్లాప్ అమౌంట్, ఇంకోటి గులాబీ ఇదే బటర్ఫ్లై అమౌంట్. రారా ఈయన చంపు నేను అదే వేస్తా. ఆగురా. ఏందిరా మీరు తక్కువ ఉంచి వేస్తారు? ఎంత ధైర్యం మీకు అయిపోయారా? రండి మీ ఇంటికి డేర్ వెళ్తున్నా. దింగిడిపో చూసావు కదా, డేర్లు అలా చావాలన్నమాట. అలా చేస్తే ప్రో అనమాట. దింగి అది రీజన్ అంటారా బాబు? షీల్డ్ వేసుకోవచ్చు కదా. అది వేసుకున్నంత మాత్రం నువ్వు బతుకుతావు అనుకున్నావు. ఏమో లేడు. ఊరిని పస చంపు ఓరింగ్ ఆడిన వాడు. ఏమో లేదు.
వాడి అమౌంట్ వేసాను, నేను అమౌంట్ వేయాలి. అదిగో వాటి ఏడే. గాయ్స్ నువ్వు MP5 తీసుకో. సో గాయ్స్ సర్వర్ అయితే ఓరింగ్ ఆడే నాకు ఓరింగ్ ఆడే. ఏ ఏ వంట ఇంత నీకేమైనా ప్రాబ్లం ఆరా? ఐ నీడ్ ఇన్సెంట్. నాకేం తెలుసు? ఐ నీడ్ ఇన్సెంట్. ఇష్టి ఎగురకి షిప్పు. నాకు అసలు కోపంగా ఉంది వాళ్ళ మీద. సిగ్గు లేకుండా ఒక్కని కూడా చూసి ఎలా పోతుంది. సిగ్గు లేకుండా. సిగ్గు లేకపోతే సరే. అసలు అమౌంట్ వేయాలి నేను. దింగిండి దింగిండి. మా వాడే నన్ను దింగితే అంత దింగింది నాకు. దింగుతున్నారు దింగుతున్నారు దింగుతున్నారు. కూల్ 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 కూల్. ఫాస్ట్గా ఆడరా. చచ్చిపోవు. నువ్వు ఎలాగ చచ్చిపోయేదే. తిట్టాలనిపిస్తుంది. నా కోపాన్ని నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. మీద కామెంట్ చేయండి ఎలా కంట్రోల్ చేసుకోవాలో. కనీసం ఒక్కన్నా కంట్రోల్ చేయరా? వాళ్ళని చూడలే. భలే ఏమన్నా వెనకాల చూసుకోరా. వెనకాల వాడు తీసుకుంటాడే. మళ్ళీ KGF నీ పేరు KGF రా? KGF అంటే అర్థం చూపిస్తా ఆగురా. నీకు KGF అంటే ఈ ఆట గెలిచి అర్థం చెప్తాను ఆగురా. అప్పుడు ఈ ఆటని ఈ రౌండ్ నాకు ఖచ్చితంగా గెలుస్తా. నాకేం సంబంధం లేదు గైస్. నేను చాలా ఇన్నోసెంట్ అన్నమాట. సో వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. చెప్పండి వీడియో అవురా రే. ఈ రౌండ్ ఓడిపోయినట్టు. ఈ రేజర్గా నువ్వు ముందు రావచ్చు కదా. వెనకాల నేను సచ్చిన గంట కొత్త ఏందిరా. అయినా నేనన్నా కవర్ తీసుకోవాలిగా. ఇచ్చలేదు నాకు డేరు. వాడు కవర్ తీసుకున్నాడు అంత మంచిగా. కవర్ తీసుకొని కొడుతున్నాడు. బాయ్ బాయ్. లాస్ట్ హోవి నేను వదలనుగా. రే కనీసం నీకు ఒక్క అమౌంట్ వేయకుండా నేను ఎందుకు వదులుతారా నిన్ను? దింగిండు. సోనియా 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 సోనియా. ఎందుకు ఇలా జరుగుతుంది? సోనియా కూడా సోనియా వల్లనా ప్రెజెంట్లో కలిసి సోనియా అని కొనాల్సిందే. ఏందో అసలే నాకు మండుతుంటే ఏం పీకేవరా నీవు? ఎగ్జిట్ కొట్టాలనిపిస్తుంది నిన్ను. ముడ్డి మూసుకొని క్లాస్ కోడేట్ నీకు. 2 ఆటలు ఓడిపోయావు. ఒక్కటి గెలిచి. అరే నీకు కావాలంటే నేను రూమ్ మ్యాచ్ నేర్పిస్తా. కావాలంటే నీకు ఎలా ఆడాలి. నువ్వు మాత్రం చండాలంగా ఆడమాకరా. నేను అలానే ఆడుతున్నా. నేను నేర్చుకోవాలా ఫస్ట్ ట్రైనింగ్లోకి వెళ్ళి. ఏముందిలే. పద్దాకు ఎందుకురా ఫ్రోజన్ నా మీద దొంగతో. మళ్ళీ నేనేం చేయనట్టు ఫ్రోజన్ వేసి నన్ను బయటికి తెప్పించి ఎనిమిది చాట కొట్టి. అది కూడా ప్రాబ్లం కాదు. గ్లూ వాల్ రావే నీకు. ఎందుకే అంతకు నా మీద? ఎందుకు నీకు గ్లూ వాల్ పెట్టొచ్చుగా. ఎందుకు రా? నాకు ఎందుకు లేదు. ఎందుకు రా నేను చంపుతున్నాను? కొంచెం కానీ కరెంట్ లేదురా నా మీద నీకు. వీళ్ళైతే 1 టాబుల మీద 1 టాబులు నెగుతున్నారు. ఎందుకు స్పాట్ అవ్వరు? ఇల్లు నాది. ఇల్లు నాది. ఏందిరా ఏందిరా ఏదిరా ఇప్పుడే గులాబీ సాది అని నువ్వు అలానికి వేసింది. కానీ పక్క నీతో తీర్చుకుంటా. గులాబీ సాది అని లడిలా రుషితని పొడిస్తో నీకు పిలోన సో గులాబీ నోదిన నీలడి నానా రసదని సడిస్తని పోలాబినా ఎల్లోగు అద్ది ఎక్కాలి మీద. ఏంద్రా ఎవరు రైగలు తీసుకుంది? నువ్వు కనుక తీసుకుంటే నీ అంత వేస్ట్ కూడా ఎవరు లేరురా.
ఈగలు పడ్డం రాదు కానీ ఊగుతున్నాను. మరి ఎందుకు ఎవరు తీసుకుంది వీళ్ళు అంటారు. నీకు కూడా ఏం రావట్లేదు కదా, ఎందుకు ఈగలు తీసుకుంది? వీడికి వచ్చిందేమో, జాగ్రత్తగానే ఉండాలి. గిరా కదులెత్తు, 2 నిమిషాలు మెడికిట్ వేసుకొనిరా. ఓకే ఇప్పుడు రారా చూసుకుందాం. హోంవర్క్ స్కిల్ రానిరా, నువ్వు ఆడుంటావు, నువ్వు చెప్పను కానీ వద్దు. లొకేషన్ పెట్టద్దు, లొకేషన్ పెట్టద్దులేండి, పెట్టాలి. అమ్ము అటు ఇప్పుడు వెళ్ళారా? వీడియో దగ్గర కూడా ఉంది అది. థ్యాంక్ యూ రా రేజర్గా, నీ మీద నాకు పాజిటివ్ ఒపీనియన్ వస్తుందిలే, ఎందుకంటే నేను గెలుస్తున్నాగా. నిజమా మండుతుందరా? నాకు కూడా అంతే ఉండింది, ఎందుకు వస్తాను ఇది కాదనుకోలే. లేగు అడ్డం, వీళ్ళు ఎందుకు వస్తారు ఇప్పుడు? వద్దు నేను చంపమన్నప్పుడు ఎప్పుడన్నా చంపవారా? ఎందుకురా నేను చంపగలను అన్నప్పుడు అలా చంపుతావు? వాళ్ళేలే ఎనిమీస్, వాడరా వాడవాడు. నీ ప్లాన్ నాకు అర్థమైందిరా. 7 ఆలియం ప్లేయర్స్ ఉంటే 7 ఆలియం చంపొచ్చు. హీరో మోషన్స్ షాక్ ఇది కూడా తీసుకుంది దాంతోపాటు. వీడితో పాటు ఉంటే నాకు తెలియదా హీరో మోషన్స్ షాక్? చెప్పాగా వాడికి తెలియంది, ఇప్పుడు వాడు ఏడుస్తున్నాడు ఇప్పుడు. వామ్మో గులాబీ సారీ అని లడిలా చెస్ట్ ఉంది. అమ్మ తెలుగు టైపింగ్ కూడా లోపల చెస్ట్ ఉంది. లోపలికి రా. Hit him with sense of shockwave. ఇక్కడ చెస్ట్ ఎక్కడ ఉన్నాడు? వాడు చూస్తుండు. అరే పైన అరే వాడు చూసిండ్రా. అరే ది
ఇప్పుడు దాకా నేను ఎందుకు మాట్లాడలేదు అర్థమైంది కదా ఎందుకనే 40 నిమిషాల వీడియో ఎక్కువైంది అనుకుంటా ఈ వీడియోకి ఇంతే కాస్త బాయ్